తన చిన్ననాటి స్నేహితుడని సహాయం కోసం వెళ్ళిన ద్రోణుణ్ణి ద్రుపదుడు చాలా అవమానించి పంపించేశాడు. ఎర్రటి ఎండలో నడుచుకుంటూ బాధతో తన ఇంటికి చేరాడు ద్రోణుడు. తన భార్యను, తన కొడుకు అశ్వత్థాముని తీసుకొని ఏదైనా పని కోసమని హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని రోజులు తన భార్య సోదరుడైన కృపాచార్యుడి ఇంటి వద్దే చిన్నా చితగా పనులు చేస్తూ తన జీవనాన్ని గడిపాడు. ఒకరోజు సాయంత్రం సమయంలో రాజకుమారులంతా ఉద్యానవనంలో బంతితో ఆడుకుంటూ ఉన్నారు. అలా ఆడుకుంటున్న క్రమంలో ఆ బంతి పక్కనే ఉన్న ఒక బావిలో పడిపోయింది. వారందరూ ఆ బావి చుట్టూ చేరి బంతిని తీయడానికి చాలా ప్రయత్నించారు. ఎవరికి తోచిన ఆలోచన ప్రకారం వారు ఆ బంతిని తీయడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. చివరికి దిగులుగా అక్కడే నిల్చొని ఉండిపోయారు. ఆ సమయానికి అటుగా వెళుతున్న ద్రోణుడు ఆ దృశ్యాన్ని చూశాడు. పిల్లలంతా బావి చుట్టూ గుమిగూడి ఉండడం చూసి వారి దగ్గరకు వెళ్ళాడు. ఏం జరిగింది, ఎందుకు మీరందరూ ఇక్కడ ఉన్నారు అని ఆ పిల్లల్ని అడిగాడు. పిల్లలు, మా బంతి బావిలో పడిపోయింది, ఎంత ప్రయత్నించినా మాకు తీయడానికి సాధ్యం కావడం లేదు అని చెప్పారు. ద్రోణుడు, అలాగైతే నేను తీసి ఇస్తాను అన్నాడు. పక్కనే ఉన్న ఒక పెద్ద గడ్డి పరకను తీసుకొని మంత్రించి బావిలో వేశాడు. అది ఆ బంతిని చుట్టుకుంది. పైనుండి ద్రోణుడు దానిని లాగి బయటకు తీశాడు. ఆ దృశ్యాన్ని చూసిన రాజకుమారులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ద్రోణుడు ఆ బంతిని వారికిచ్చి అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఆ సంఘటన చూసిన తరువాత రాజకుమారులంతా పరుగు పరుగున అంతఃపురానికి వెళ్ళారు. వెళ్ళి జరిగిన విషయాన్ని భీష్ముడికి ఎంతో సంబరంగా చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వర్ణించి చెప్పారు ఆ సంఘటన గురించి. మరుసటి రోజే భీష్ముడు కృపాచార్యుడి ఇంటి వద్దకి ఒక దూతను పంపించాడు. దూత వెళ్ళి ద్రోణుణ్ణి తీసుకొని వచ్చాడు. భీష్ముడు అతిథి మర్యాదలతో ద్రోణుణ్ణి ఆహ్వానించాడు. ద్రోణాచార్య, మీ గురించి మేము చాలా విన్నాము, మిమ్మల్ని కలవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నాడు భీష్ముడు. ద్రోణుడు వినయంగా స్పందిస్తూ, నేను కూడా మీ గురించి చాలా విన్నాను, మీ దర్శన భాగ్యం నాకు ఈరోజు కలిగింది అన్నాడు. భరద్వాజ ఆశ్రమం నుండి ఎప్పుడు వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు భీష్ముడు. ద్రోణుడు తన జీవితంలో నిండిన కష్టాల గురించి, ద్రుపదుడు చేసిన అవమానం గురించి అంతా వివరించి చెప్పాడు. అదంతా విన్న భీష్ముడు సానుభూతితో, ఇక మీదట మీరు దేనికి దిగులు చెందకండి, మీరు ఈ రోజు నుండి మా దగ్గరే ఉంటారు. రాజకుమారులందరికీ మీరే అస్త్రశస్త్ర గురువుగా నియమితులవుతున్నారు. మీ శిష్యరికంలో కురుకుమారులందరూ మహావీరులు కావాలన్నదే నా కోరిక అని నా మాట కాదనకండి అన్నాడు. ద్రోణుడు భీష్ముడి ఆత్మీయతను చూసి ఆయన మాటను కాదనలేక సరే అని ఒప్పుకున్నాడు. భీష్ముడు ఆనందంతో ఒక పెద్ద పల్లెంలో బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు పెట్టి ఇచ్చాడు ద్రోణుడికి. అలాగే అంతఃపురంలో ఒక పెద్ద గదిని కేటాయించి రాజమర్యాదలతో ద్రోణుణ్ణి సాగనంపాడు.